ఆ లేడీ కిలాడి అందరిలా ఆలోచించలేదు. ఈజీ మనీ కోసం ఖతర్నాక్ స్కెచ్ వేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని టార్గెట్ చేసేందుకు ఐటీ హబ్కు మకాం మార్చింది. బయటకు మాత్రం కిరాణా షాప్ నడుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా పక్కా ఏర్పాట్లు చేసుకుంది. 10,000 పెట్టుబడితో రోజుకు 10 లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఆ కిలాడి దందా ఏంటి? చూడ్డానికి సాధారణ గృహిణిలా కలరింగ్, ఐటీ కోర్ ఏరియాలో గంజాయి దందా. రోజు 10,000 పెట్టుబడితో 10 లక్షల సంపాదన. బయటికి కిరాణా, లోపల గంజాయి విక్రయం. నానక్రామ్గూడలో గంజాయి డాన్ గుట్టు రట్టు. చూడ్డానికి ఆమె ఒక సాధారణ గృహిణిలా కనిపిస్తోంది. పేరు నీతుభాయ్. హైదరాబాద్ మహానగరంలో గంజాయి డాన్ గా చెలామణి అవుతోంది. ఆమె తలుచుకుంటే నగరంలో ఎక్కడైనా గంజాయిని చాక్లెట్లు అమ్మినంత ఈజీగా అమ్మేయగలదు. హైదరాబాద్ పాతబస్తీ ధూల్పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియా నానక్రామ్గూడలో మకాం వేసింది. బయటికి మాత్రం కిరాణా షాపు నడుపుతున్నట్లు బిల్డప్ ఇస్తుంది. లోపల మాత్రం గంజాయి దందా సాగిస్తుంది. ఇక్కడ కిరాణా సరుకులు కొనేవారు చాలా తక్కువ. కానీ ప్రతి 2 నిమిషాలకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చి గంజాయి కొనుగోలు చేస్తుంటాడు. ఈ షాప్ మొత్తాన్ని ఒక చిన్న బాలుడు నడుపుతుంటాడు. రోజు ఇక్కడ సుమారు 10 లక్షల రూపాయల వరకు గంజాయి వ్యాపారం సాగుతుందంటే వీరి అక్రమ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నీతుభాయ్ గంజాయి వ్యాపారానికి 10,000 రూపాయల పెట్టుబడితో రోజు 10 లక్షల వరకు సంపాదిస్తుంది. నానక్రామ్గూడలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గ్రాముల చొప్పున గంజాయిని విక్రయిస్తూ వేలు వసూలు చేస్తోంది. ధూల్పేట్ నుంచి గంజాయి తీసుకొస్తుంది. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వ్యాపారం చేస్తుంది. ఇప్పటి వరకు నీతుభాయ్ గంజాయి విక్రయిస్తూ కోట్ల రూపాయలు కూడబెట్టింది. ఆమె కుటుంబంలో ఉన్న 60 మంది సభ్యులు గంజాయి దందానే వృత్తిగా మార్చుకున్నారు. పక్కా సమాచారంతో నీతుభాయ్ అడ్డాపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. 3 రోజులు అక్కడే మకాం వేసి నిఘా పెంచింది. నీతుభాయ్ దగ్గర గంజాయి కొనుగోలు చేస్తున్న 47 మంది కస్టమర్లను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం వారిని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈగల్ ఫోర్స్ అధికారులను చూడగానే నీతుభాయ్ ఇంటి వెనక డోర్ నుంచి పారిపోయింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎస్కేప్ అయ్యారు. దాంతో ప్రత్యేక బృందాలు గంజాయి డాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నీతుభాయ్ ఇంటికి తాళం వేసి లోపల నుంచి గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నీతుభాయ్ దగ్గర గంజాయి కొనడానికి ఎంతమంది ఐటీ ఉద్యోగులు వస్తున్నారు, ఎంతకాలంగా గంజాయి సేవిస్తున్నారు, ఎంతమంది పెడ్లర్స్ ఉన్నారు అనే విషయాలపై ఈగల్ ఫోర్స్ ఆరా తీస్తోంది.